ఈ జీవిత ప్రయాణాన్ని సాగించేది డబ్బే, ఒప్పుకుంటాము. కాకపోతే మనిషిని శాసించే స్థాయికి మాత్రం వెళ్ళకూడదు. డబ్బు మన అవసరాలకే తప్ప డబ్బు మన జీవితాల్లోకి వచ్చేసి బంధాలు అనుబంధాలు అన్నీ కబలించేసి మనల్ని శాసించే స్థాయికి మాత్రము మనము ఎప్పుడు కూడా అసలు అవకాశమే ఇవ్వకూడదు. మనిషి సృష్టించాడు కానీ డబ్బు మనిషిని సృష్టించలేదు. కాబట్టి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మనము పడవలో ప్రయాణిస్తూ ఉంటాము. పడవ సాఫీగా సాగాలి అంటే పడవ ప్రయాణం కింద నీరు ఉండాలి. ఆ నీరు ఉన్నంతసేపు పడవ ప్రయాణం అలా సాగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆ నీరు పడవలోకి వస్తుందో అప్పుడే ప్రమాదాలు ముంచుకొస్తాయి. తెలివైన వారైతే దోసిళ్లతోనో అందుబాటులో ఉండేటటువంటి వస్తువులతో ఆ నీళ్లను తీసి బయట పడేస్తూ ఉంటారు. అలా పడేయకుండా అలాగే ఉంచుకుంటే క్రమక్రమంగా ఆ నీరు ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎక్కువ నీరు చేరి పడవ మునిగిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి డబ్బు చాలా అవసరము మన జీవనము సాఫీగా సాగటానికి. కానీ మన బంధాల్లోకి మన జీవితాల్లోకి వచ్చి మనను శాసించే స్థాయికి మాత్రము మనము అవకాశం ఇవ్వకూడదు. ఈ చిన్ని తేడాను, ఈ పెద్ద తేడాను గమనించి చూడండి. డబ్బు చాలా అవసరమే, అవసరం కాదని ఎవరు అనలేరు. అంతటి సాహసమైనటువంటి మాట చెప్పేటటువంటి అవకాశం కూడా లేదు ఇప్పటి జీవన విధానంలో. కాకపోతే ఆ డబ్బు పడవలోకి వచ్చి జీవితాల్లోకి వచ్చి మునిగిపోయేటటువంటి అంత డబ్బు మాత్రం మనకు అవసరం లేదు. దేనికి ఎంత విలువ ఇవ్వాలో అంతే విలువ ఇవ్వాలని తెలియజేస్తూ లోక సంస్థ సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. ఇక ప్రేమకు అనుబంధానికి పెద్దపీట వేయండి. దాన్ని పోషించడం కోసము, ఈ కుటుంబాన్ని పోషించడం కోసం డబ్బు కానీ డబ్బు కోసము ప్రేమల్ని ఆప్యాయతల్ని వదులుకోవద్దు అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. స్వస్తి.